ప్రభు గారు అలాగే నాగేంద్ర కుమార్ గారు మా సీనియర్ జర్నలిస్టులు ఫోటోలో జాయిన్ అయితే బాగుంటుంది ప్లీజ్. జై బాలయ్య బాబుతోటి ఎక్కువ సినిమాలు చేసింది నేనే అనుకుంటున్నాను. 13 సినిమాలు దాదాపు. అంటే 13 సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు, దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ 13 సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది. 13 సినిమాలు అతనితో చేశారంటే పెద్ద ఆయన ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో, నేను పెద్ద ఆయన ప్రొడ్యూసర్గా, బాలయ్య హీరోగా కూడా చేశాను. సో ఆయన ఎంత గౌరవిస్తారో అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు. ఈ 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు. యూత్ ఒకరోజు అడిగాను బాలయ్యని, ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు, క్లాస్ చేసావు, అన్నీ చేసావు, యూత్ నాడి పట్టుకున్నావు ఏంటి ఈ మధ్య అంటే ఏంటి గురువు గారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య అని అరుస్తున్నారు. నిజంగా గొప్ప విషయం అది అని చెప్పాను. అదేదో సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య. సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్. మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, అన్నింటిలో ఆయన వారసుడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ బాలయ్య, జై బాలయ్య. ముఖ్యంగా ఇప్పుడు ఒక 50 నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బ్రిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ఆయన 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అంటే రౌండ్ చేసి చెప్తున్నానండి, ఒక 100 సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలసిపోతాం. అలాంటిది 109 సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందించదగ్గిందండి. ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నీ తెలియజేస్తున్నానండి. అలాగే ఇక బాలయ్య గారి గురించి నేను చెప్పాల్సింది ఏమి లేదు సార్, ఎందుకంటే అదంతా మన వాళ్ళంతా మాట్లాడారు. ప్లస్ మీకు ఆయన 50 సంవత్సరాలు దీనిలో దిగ్విజయంగా ఫినిష్ చేశాడంటేనే మీకు అర్థమవుతుంది. అలాగే 109 సినిమాలు చేస్తూ ఎనర్జీ అంటే కుర్రోళ్ళతో పోటీ పడుతున్నాడండి అన్నారు. లేదండి, డబల్ పోటీ పడతాడు. ఎందుకంటే అంత ఎనర్జీతో ఆయన ముందుకు వస్తాడు, అది ఆయనకి ఇష్టం. సో ఆయన ఇలాగే ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఇవి ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలని, అలాగే దీనికి సంబంధించి ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీనికి సంబంధించి ఆల్రెడీ అభిమానులందరూ 2 రాష్ట్రాల నుంచే కాదండి, దేశం మొత్తం నుంచి కూడా అభిమానులందరూ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అలాగే 1వ తారీఖు దాకా కొనసాగిస్తూ 1వ తారీఖు మీరందరూ పాల్గొని మా పెద్దలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు ఫినిషింగ్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఫైనల్గా ఇందాక మా డైరెక్టర్ గారు కోదండరామరెడ్డి గారు అన్నారు, బాలయ్య గారిని ఒక మాట అడిగాను, జై బాలయ్య అంటున్నారు, ఏంటి అసలు దానిలో ఉన్నది ఏంటి అని అడిగారు. సార్ వారు చెప్పలేదు, వదిలేశారు, నేను చెప్తున్నాను సార్. జై బాలయ్య అంటే పేరు బాగుందని కాదు సార్, వెనకాల ఎనర్జీ ఉందని. ఆ ఎనర్జీని ఇచ్చేయడానికే అందరూ జై బాలయ్య అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దీని ద్వారా అంటే మామూలుగా ఎప్పుడూ మన పరిశ్రమ పెద్దలు అందరూ ఒకే వేదిక మీద ఉంటారండి. అలాంటిది ఈరోజు బాలయ్య గారి 50 సంవత్సరాలు
సినిమా ప్రస్తావన పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ ఒక వేదిక మీదకు వచ్చి కలిసికట్టుగా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందు కూడా ఎప్పుడు అందరూ ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలి, ప్రతి అభిమాని వచ్చి పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ, మోహన్ కృష్ణ ఇద్దరు సోదరులు ఎదురుగా. ఎందుకంటే నేను మీ అందరికీ తెలుసు రామారావు గారి అభిమాని అండి, ఎన్టీ రామారావు గారి అభిమాని. ఆయన అభిమానిగా ఎన్ని గొడవలు పడ్డామో ఏం చేసామో ఆ చదువుకునే రోజుల్లో మీకు కూడా అభిమానులకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కలబడ్డప్పుడు ఏమవుతుంది అంటే అలా పోరాడుకుంటూ వచ్చి ఎవరినైతే ఆరాధించానో, ఎవరినైతే ప్రేమించానో, ఎవరినైతే అభిమానించానో ఆ రామారావు గారికి సినిమా రాసే అవకాశం రావటం అనేది జన్మలో ఎంతమందికి దొరుకుతుందండి? అదృష్టం మా అన్నదమ్ములకు దొరికింది, పరశుర బ్రదర్స్కి అదృష్టం. 1980లో ముందు వారు పిలిచారండి. 81లో నేను చండశాసనుడు రాశాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే అనురాగ దేవత రాయటానికి మేము నూతన్ ప్రసాద్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం అండి. అప్పుడు ఒక అందమైన కుర్రాడు 18-17 ఏళ్ళు ఎంత వయసు ఉంటుందో తెలీదు, అలా మెట్లెక్కుతా లోపలికి వచ్చాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. నాన్నగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పి అంటే నాకు చూడండి అతను అలా వచ్చిన షాట్ కూడా గుర్తుందండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బాలకృష్ణ అంటే ఒక్కొక్క హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ లాంగ్వేజ్కి వాళ్ళు కాకుండా ఇంకొక హీరోకి మీరు ఎందుకు రాయలేదండి అని అడుగుతారు కొంతమంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదండి అని చెప్తాం మేము. ఎందుకంటే చూడండి, నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చస్తావురా అంటే భయంకరంగా లేచి డ్యాన్సులు ఆడుతున్నారు వాళ్ళు. కొట్టు చూద్దామని ఎవడు అల్లా మరి అంటే నమ్మారనమాట. ఇతను కొడితే అదే జరుగుతుంది అని నమ్మాలి. ఆ వ్యక్తిని చూస్తే నమ్మారు. అలాగే ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఆయన చెప్పాలి, ఆయన గొంతుతో వినాలి మీరు. అది అసలు నన్ను ఏమనేవాడంటే ఒకసారి, గోపాలకృష్ణ గారు మీరు నాన్నగారు లాగా చదువుతున్నారు, అలా చదవకండి అనేవాడు. నరాల్లో అన్నగారి డిక్షను ఇరుక్కుపోయి ఉంటుందండి. ఏ డైలాగ్ వచ్చినా గబిక్కి అలా వచ్చేస్తుంది. ఇది మామూలుగా చదవండి అని తన డిక్షన్లోకి దాన్ని కన్వర్ట్ చేసుకుని ఎంత అందంగా చెప్పాడో. సమరసింహారెడ్డి కానివ్వండి, నరసింహనాయుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ ఒకటా ఎన్ని చిన్న మొదలైన కాడి నుంచి బహుశా ఆయనకి 32 సినిమాలు ఎన్నో రాస్తే 26, 27 మా కోదండరామరెడ్డి గారు అనసూయ గారు అల్లుడు ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. రాసిన ప్రతి సినిమా సక్సెస్ అయినాడు. అంటే అలా ఆ కథని మొయ్యగలిగిన బలం ఆ హీరోకు ఉంటేనే మనం రాసిన డైలాగు, మనం రాసిన కథాకథనాలు పండుతాయి అనేది నిరూపించిన వాడు మా బాలయ్య. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గవికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గవికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావడం, అతని నటనకి 50 ఏళ్ళు రావడం. చూడండి, నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. అంచేత మీ అందరూ ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరపబోతున్నారు. మా ప్రసన్న, మా దాము గారు వాళ్ళందరూ కూడా అన్ని యూనియన్లని కలుపుకుని, మా 24 యూనియన్లు కలుపుకుని, మొత్తం అసోసియేషన్లన్నీ
చాలా తక్కువ మంది అలాంటివి సాధించగలరు కాబట్టి అది ప్రపంచీకరించబడాలి అంటారండి. ప్రపంచీకరించబడటం అంటే ప్రపంచానికి తెలియాలి, మనం నలుగురు ఇక్కడ మాట్లాడుకోవటం కాదు, అది ప్రపంచానికి తెలియాలంటే అంత గొప్ప స్థానంలో ఉండాలి అని నిర్ణయం తీసుకున్నందుకు మీ కార్యవర్గాల్ని, అందులో నన్ను ఒక సభ్యునిగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను. సినీ ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారి 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో యావత్ ఫిలిం ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానివ్వండి, అన్ని అసోసియేషన్లు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా వంతు మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గర్వించదగ్గ హీరో నందమూరి బాలకృష్ణ గారు, వన్ ఆఫ్ ది హీరోస్. ఒక్క రంగంలోనే కాదు, వారి నటనలో వైవిధ్యమైన ఎన్ని గొప్ప హీరో పాత్రలు చేశారో, అలాగే రాజకీయ పరంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు హ్యాట్రిక్ కొట్టి గెలవటం జరిగిందో, అన్నిటికంటే గొప్పది వారు క్యాన్సర్ హాస్పిటల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా గొప్పగా సేవ చేసి దానికి ఫండ్స్ కలెక్ట్ చేసి ఎప్పుడు ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఒక హుద్హుద్ లాంటి సమస్య వచ్చినా వారు ముందుండి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసి ప్రజల కోసం పాటుపడ్డ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. అందుకని అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో నందమూరి బాలకృష్ణ గారికి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయటం యావత్ ఫిలిం ఇండస్ట్రీ తరఫు నుంచి, యావత్ ప్రజల తరఫు నుంచి, నిజంగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా చేయాల్సిన కార్యక్రమం చేస్తాం. ఇంకోటి కూడా ఏంటంటే, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఆయన డిసిప్లినరీ కమిటీ మెంబరు, హెడ్ కూడా. అందుకని అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం. సూపర్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. బాలయ్య గారికి కంగ్రాచులేషన్స్, 50 ఇయర్స్ కంప్లీట్ చేసినందుకు. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా. పెద్దలు ఉన్నారు, మీరు ముందుకు వెళ్తుంటారు, మేము మీ వెనక ఫాలో అవుతుంటాము. డెఫినెట్గా మీరు ఏం చెప్తే అది మేము ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తదనమాట, ఈ ఈవెంట్స్లో మేమందరూ పార్టిసిపేట్ చేసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వాల్వ్ చేసినందుకు. అండ్ మెర్చండైజర్ ఐడియా యాక్చువల్గా మేము మా డిస్కషన్లో ఉండింది, ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. ఎక్కడో లీక్ అయినట్టుంది, ఈ ఈవెంట్లో పెట్టేశారు. బట్ వెరీ హ్యాపీ వచ్చినందుకు, మీన్స్ లాంచ్ చేసినందుకు. అండ్ ఇది ముందు చాలామందికి ఐడియా లేదు, ఇది చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఫ్యాన్స్కి అండ్ సినిమా లవర్స్కి. అండ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఐడియా ఎక్కడున్నా మా శ్రేయస్. అందరికీ నమస్కారం. బాలయ్య 50 ఎందుకంటే బాలయ్య అక్కడే 50 సంవత్సరాలు చేశాడు కాబట్టి ఎవరు చేయలేదు. ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు 69లో వచ్చారు, ఆయన 54 ఇయర్స్ అయింది, ఈయన 50. ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు అవుతారు. అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్యని, ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత, నేను సి అంటే డి అనే లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన. సో ఈయన సీనియర్ నటుడు కాదు, ఇవాళకి యంగ్ నటుడే. అయితే బాలయ్యకి కొంతమంది అడుగుతారు, ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈయనకి ఎందుకు చేస్తున్నారు? అందరికీ చేసాం. అంతకుముందు రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకు 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. బాలయ్య, నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే, బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా, ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటో తను సామాన్యుడిలాగానే తిరుగుతాడు. ఒక ఎన్టీ రామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు, అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు. ఆయన ఏదో ఒంటరి కారు వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా, ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు. పక్కన బౌన్సర్లు ఉంటారు, ఎవరన్నా కొట్టాలంటే ఆయనే కొడతాడు, ఎవరిని కొట్టనివాడు, బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి. సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం 10 మంది ప్రొడ్యూసర్లు వెనకాల బౌన్సర్లు అవి తప్పకుండా అంటారు. ఈయనకి అదేమి ఉండదు, ఈయన తప్పుకుంటాం లేదు, 2 పీకితే సరిపోతుంది. సో ఒక విచిత్రం నేను చూశాను బాలయ్యని. రోజు మేము ఇద్దరం గోవా వెళ్తే రోడ్డు మీద కారాప్ అన్నాడు.
డ్రైవర్ ఆపాడు. నేను గబగబా షాప్లోకి, ఏంటి బాబు ఏం కావాలి, నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను. వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకుని వస్తున్నాడు. ఇది పెద్ద హీరో, ఈయనేం గొడవ, ఇది ఎక్కడ గొడవ, ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చే లోపల. ఎందుకు తెచ్చారు మీరు మంచినీళ్ళు అన్న, మనం హోటల్కి వెళ్తున్నాం కదా, హోటల్ ఇస్తారు కదా అంటే, ఆడు 100 రూపాయలు తీసుకుంటాడు స్టార్ హోటల్, ఎందుకు గవర్నమెంట్కి బొక్క, మనం 10 రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి, ఎందుకంటే ఎంత సింపుల్. వచ్చి తన వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని, అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి. ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ, లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్. అందుకని నాకు ఇష్టమైన నటుడు. ఆయనకి 50 వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ ఫంక్షను మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషను, అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయలేదా, లేకపోతే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటారు. మొత్తం ఇండస్ట్రీ అంతా 4 సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది. కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది. రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ అవసరాన్ని బట్టి, అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇదిగో పలానా వాళ్ళు రాలేదు, పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు. ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు, అవకాశం లేని వాళ్ళు రారు. దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరం సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గంధపు చెట్టు తన చుట్టూ సువాసనిస్తూ తన నరికే చెట్టుకు కూడా సువాసనిస్తుంది. అట్లనే రామారావు గారు లేకపోయినా వారి బిడ్డలు అన్ని రకాలుగా సొసైటీకి మంచి చేస్తూ, సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తూ, వారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు, సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారికి ప్రతిరూపమైన బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా పూర్తి చేసుకునే సందర్భంగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీద నించొని మా సాయశక్తుల కృషి చేసి ఎంత సంతోషంగా చేస్తామో మా అంతరాత్మకు తెలుసు. ఎంత బాగా చేయాలో అంత చేస్తామో. తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏందో ఇండియా మొత్తం చూస్తాం బాలకృష్ణ గారి ఫంక్షన్ మేము చేసి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. ఛాంబర్ తరఫున, మదర్ బాడీ తరఫున, ఆల్ అసోసియేషన్స్ హెల్ప్తో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి, అట్లాగే సౌత్ ఇండియన్ ఛాంబర్ కానీ రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ ఇన్ దిస్ ఈవెంట్. సో అందరు చెప్పినట్టుగా దిస్ 50 years ఆఫ్ బాలయ్య గారిది, ఆయన గురించి నేను పెద్ద మాట్లాడను, బట్ ఆల్ ఆఫ్ యూ స్పోకెన్ అబౌట్ ఇట్. ఐ జస్ట్ టాక్ అబౌట్ ద ఈవెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఈవెంట్ అండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఇన్వైట్ దెమ్ అండ్ దే ఆర్ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్. సో డెఫినెట్గా ఐ థింక్ విల్ బి ఏబుల్ టు పుల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్స్ ఫర్ బాలయ్య, dedicated to the Nandamuri family. Thank you very much. థ్యాంక్ యూ సార్. సార్ భరత్ గారు.